నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నిలుపుమయ మాలో నీ సిలువ స్వరూపం. నిలుపుమయ మాలో నీ సిలువ స్వరూపం. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. నేర్పుమయ నజరేయ. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. పరమ తండ్రిని వాక్యము దగ్గరికి వస్తుండగా నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండేటట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదాము పాపం చేసి దేవుడు దూరం అయిపోయాక ఒకవేళ ఎవ్వరూ పుట్టలేదు అనుకుందాం ఆదాము అవ్వలకి. ఓకే, సింగ్ అనేవాడు ఒక్కడే పుట్టాడు ఆదాము అవ్వలకి. ఇప్పుడు వరకు ఇంకెవ్వరూ పుట్టలేదు. తర్వాత ఒక్కడే పుట్టాడు, సింగ్ అనేవాడే పుట్టాడు. ఈ సింగ్ అనేవాడు ఒక్కడే పుడితే ఆ ఒక్కడే కదా పోనీ అని వదలడు నా ప్రభువు. దేవుడు సింగ్ని ఎంతో ప్రేమించాను, ఆడు ఒక్కడైనా సరే వాడి కోసం సిలువ తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేశాడు. ఈ ప్రపంచంలో 700 కోట్ల జనాంగంలో ఒక్కలవే ఈ భూలోకములు ఉన్నా కానీ దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చాను. ఇంతకన్నా మీకు లోతుగా ఏం చెప్పలేను. యు ఆర్ వెరీ ప్రెషియస్. క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్స్ నాతోటి మాట్లాడుతున్నారు. ఒక లేడీ డాక్టర్ మీకు చాలా మంచి జుట్టు ఉందండి అని నా జుట్టు ముట్టుకుంది. నవ్వాను. అయితే ఒక విషయం అండి, మీకు మీ క్యాన్సర్ వలన మీకు ఒక ప్రత్యేకమైన కీమోథెరపీ, ఒక విష పదార్థాలు మీ నరాలకు పంపిస్తాము. ఆ క్యాన్సర్ చచ్చిపోతుంది, దాంతోపాటు కొన్ని ఊడిపోతాయి, అందులో మీ జుట్టు ఊడిపోతుందండి అని ఆలోచించాను. ఓ, నా నల్ల జుట్టు ఊడిపోతుంది. తర్వాత ఆలోచించాను, ఇది నా నల్ల జుట్టు కాదు, రంగేసుకున్న నల్ల జుట్టు. అది రంగేసుకున్న నల్ల జుట్టు, అది ఊడిపోతుంది. వెంటనే అడిగాను, మళ్ళీ వస్తుందా అండి అని. చెప్పలేము అన్నారు. మీకు స్ట్రాంగ్ డోస్ ఇస్తాము, మీ రోగాన్ని ఆపు చేయడానికి ఇవ్వడం లేదు, మీ రోగాన్ని తీసేయడానికి ఇస్తున్నాం. క్యాన్సర్లో అది వ్యాప్తి చెందకుండా అక్కడే ఉండేటట్లు ఇస్తారు. దానికి డోస్ తక్కువ. క్యాన్సర్ వ్యాధి పూర్తిగా పోవాలి, నివారణ చేయాలంటే డోస్ ఎక్కువ ఇస్తారు. నాకు ఇచ్చిన డోసు ఎక్కువ. నా వయసుకి
ఆ డోస్ ఎక్కువయ్యి మళ్ళా ఈ హెయిర్ వస్తుందో రాదో మేము చెప్పలేమని డాక్టర్ చెప్పారు. నిజంగానే ఇచ్చిన నెల రోజులకి స్నానం చేస్తుంటే ఇలా జుట్టులో చేతుల్లోకి ఇంత జుట్టు వచ్చేది. అలా ఊడిపోయింది 1-2 మాసాలు. చాలా భయంకరం. ఈ కళ్ళ దగ్గర ఉన్న నొసలున్న హెయిర్ అంతా ఊడిపోయింది. అగ్లి. కానీ దేవుని కృప వలన మరలా సంవత్సరం అయ్యాక ఒరిజినల్ హెయిర్ బయటకు వచ్చింది. మరలా మామూలు సహజమైన నేచురల్ హెయిర్ బయటకు వచ్చింది. ఏంట్రా నేచురల్ హెయిర్ అని మీరు అడిగితే మీకు ముందే చెప్పాను కదా, రంగేసుకున్న హెయిర్ ఇది. తదుపరి వైట్ హెయిర్ బయటకు వచ్చింది. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే చనిపోవలసిన నన్ను బ్రతికించాడు, ఆయుస్సు పెంచాడు. కొంతకాలం ఇంకా భూమి మీద తిరగరా, మాట్లాడు, ప్రసంగాలు చేయన్నాడు. ఆయన ఉద్దేశం ఏముందో మొత్తం మీద ఆయనకు ఒక మంచి ఉద్దేశం ఉంది. నా రూపాన్ని మార్చేశాడు, నా బొజ్జ తగ్గించేశాడు, నా బొగ్గలు తగ్గించేశాడు. నా జుట్టు ఊడిపోయాక తెల్లని జుట్టు బయటకు వచ్చింది. చాలామంది చెప్పారు, మళ్ళీ రంగేసేయండి అయ్యగారు, రంగేసేయండి అని. కొంచెం ఆలోచించాను. అవును కదా, మళ్ళీ రంగేసేసుకుంటే ఎలా ఉంటాను నేను? కుర్రోళ్ళలాగా ఉంటానా? ఏం కోరుకుంటున్నాను నేను? 70 సంవత్సరాలు వస్తున్నా ముసలోడిగా ఉండడం ఇష్టం లేదు. 40 సంవత్సరాల నడి వయసులో ఉండే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నన్ను నేను అంగీకరించలేదు. ఇక్కడ నా ప్రేమను నన్ను నేను ప్రేమించుకోలేదు, నా వయసుని ప్రేమించలేదు, నా వయసుకు ప్రతిరూపమైన నా వైట్ హెయిర్ నేను ప్రేమించలేదు. డౌట్లో పడిపోయాను, ఇంతకన్నా బాగా కనబడతానా అని. అప్పుడు నాకు అద్దంలో చూసుకున్నప్పుడు అనిపించింది, ఒకవేళ నిజంగానే బాగుపడకుండా చచ్చిపోయి ఉంటే ఈ రూపం ఉంటుందా? దేవుడు నన్ను బ్రతికించాడు. నన్ను ఎలా బ్రతికించాడో ఆ రూపాన్ని ఇక నుంచి కనబడతాను. నో మ్యాటర్ ఎవరు నా గురించి ఎలాగనుకున్నా. బాగా పాడైపోయారండి, ఓకే పాడైపోయాను, కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జుట్టు బాగా హెయిర్ ముసలుగా అయిపోయిందని కొంచెం మార్చండి, అక్కడక్కడ వేయండి బ్లాక్ లేకపోతే హెయిర్. నో, దేవుడు నాకు ఏమి ఇచ్చాడో దాన్ని అంగీకరిస్తాను, నేను దాన్ని ప్రేమిస్తాను. నా ప్రియమైన సంగమా, ఇది నా అనుభవం అయితే నీ అనుభవంలో దేవుడు నిన్ను ఎలాగూ తయారు చేశాడో, ఎలాగూ చేశాడో అలాగే అంగీకరించు. దాన్ని నువ్వు మాడిఫై చేయకు, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించు. ఇఫ్ గాడ్ లవ్స్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిస్తే నిన్ను నీవుగా ప్రేమించుకో. నిన్ను నీవుగా ప్రేమించుకోవడమే కాదు, యోహాను భక్తుడు చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మనము ఒకరినొకడు ప్రేమిందుము. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఫస్ట్ దేవుని ప్రేమించండి. ఎందుకంటే దేవుడే మనల్ని ముందు ప్రేమించాడు, ఆయనే మూలం. రెండవదిగా నిన్ను నీవుగా ప్రేమించుకోవడం మొదలుపెట్టు. నీ మీద నీకు నమ్మకం పెట్టుకో. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను సృష్టించాడు. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆ మాట ఇక్కడ కనబడుతుంది. నా కోసం నన్ను సృష్టించాడు, నన్ను ఒక ఫార్ములను తీసుకొచ్చాడు, ఒక రూపములను తెచ్చాడు. ఇప్పుడు నన్ను విమోచించాడు. నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. దేవుడే అలాగ చెప్పుతున్నప్పుడు నీకెందుకు ఇంకా భయం? ఎందుకు నిన్ను నీవు తక్కువ చేసుకుంటున్నావు? నీవుగా నిలబడు. దేవుని ప్రేమలో ఆకర్షించబడతావు, చాలా ఆకర్షణగా ఉంటావు.
దేవుని ప్రేమలో నిలబడి గుడ్డివారుగా ఉండి ప్రసంగం చేస్తుంటే కూర్చున్న వాళ్ళు ఆ గుడ్డివాడిని కళ్ళు చూడలేదు, కళ్ళు తెరిపించిన యేసుని చూశారు. ఆ అగ్నిని చూడలేదు. అక్కడ వేరే రూపం కనబడిపోతుంది. నీవుగా నేచురల్గా ఉంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు నేచురాలిటీలోనే దేవుని ప్రేమ ఉంది, గాడ్స్ లవ్ ఉంది. లేదంటే నువ్వు దేవుణ్ణి ఇన్సల్ట్ చేస్తున్నావు. డోంట్ మేక్ హిమ్ ఫూల్. దేవుడు నన్ను సృష్టించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను నేనుగా అంగీకరించుకుంటాను. నిన్ను నీవుగా ప్రేమించుకోవడమే కాదు, ఒకరినొకరు ప్రేమించుకొనుడి. మూడవది, మొట్టమొదటిగా దేవుని ప్రేమించండి. రెండవదిగా మీరుగా ప్రేమించుకోండి. మూడవది, ఒకరినొకరు ప్రేమించుకొనుడి. దిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సంఘంలో ఒకరినొకరు కొరకు ప్రార్థన చేయడం, ఒకరినొకరు వందనములు చేసుకొనడం, ఒకరినొకరు అంగీకరించడం. మీరు ఒకరినొకరు అలాగూ ప్రేమించుకొనుట వలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా గమనించావు అది? ఒకరినొకరు ప్రేమించుకొనుట వలన ఈ ప్రపంచం, ఈ కాలనీలో ఉన్న క్రిస్టియన్స్ ఒకరినొకరు ప్రేమించుకొనుట వలన యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? మీ కాలనీలో ఉన్న మీరు దేవుని బిడ్డలు లేకపోతే క్రిస్టియన్స్, అది కాదు. మీకు నాకు సంబంధం ఉంది. నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రసంగాల ద్వారా తెలుసుకోరు ప్రపంచం, లేక మరి ఒక ప్రార్థనా పరులు మహత్కార్యాలు అద్భుతాలు చేయడం ద్వారా తెలవబడదు. మనకి దేవుడికున్న సంబంధం, దేవుడికి నీకు, దేవునికి నాకు ఉన్న సంబంధంలో ఒకరినొకరు ప్రేమించుకునే ద్వారానే మనము అందరికీ తెలుస్తాము. ఎలాగో తెలుసా? ప్రసంగికులుగా కాదు, బైబిల్ ఉమెన్గా కాదు, దర్శనాలు చూసేవాళ్ళుగా కాదు, లేకపోతే ఇంకోటిగా రైతుగా కాదు, లేకపోతే మంచి లైఫ్ స్టైల్ అండి, చాలా నీట్గా బుద్ధిగా చక్కగా బ్రతుకుతాడండి సొసైటీలో, అది కాదు. ఒకరినొకరు ప్రేమించుకోవడం వలన ప్రసంగికుడుగా కాదు, నా శిష్యులుగా, యేసయ్య శిష్యులుగా కనబడతాం. యేసయ్యకి నీకు ఉన్న సంబంధం కనబడుతుంది. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనిషి దూరం అయిపోతున్నాడు. ఒకరినొకరు పట్టించుకునే సమయం లేదు, చాలా దూరం అయిపోతున్నారు. బట్ గాడ్ ఈజ్ లవ్, వెరీ గుడ్. ఇది మాత్రం కావాలి అందరికీ. దేవుడు ప్రేమ ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, వెరీ గుడ్. కానీ ఇది ఎలాగూ ఛానల్ అవుతుంది, ఎలాగూ ప్రసారం అవుతుంది, ఎలాగూ ప్రత్యక్షం అవుతుంది, ఎలాగూ డిస్ప్లే అవుతుంది, ఎలా వ్యక్తీకరించబడుతుంది అని అడిగితే ఇన్ని మాటలు చెప్పాను మీకు. అందులో నీవు ఒక ఛానల్, నేను ఒక ఛానల్. మనము ఒకరినొకరు బ్రతికితేనే దేవుడు ఉన్నాడు, దేవుని ప్రేమ ఉంది. మనము దేవుని యొక్క యేసయ్య యొక్క శిష్యులము, అనుచరులము. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట్లో మనము పరిశుద్ధులుగా మారుతాం. దేవుని సంఘము గురించి నూతన నిబంధన గ్రంథంలో విశ్వాసుల గురించి ఎప్పుడు మాట్లాడినా సింగిల్ వచనము చెప్పబడలేదు. పరిశుద్ధురాళ్ళు, పరిశుద్ధుడు ఎక్కడ చెప్పబడలేదు. సింగిల్గా ఎక్కడ చెప్పబడలేదు. పరిశుద్ధులు, దేవుని సంఘములో ఉన్న పరిశుద్ధులకు నా వందనములు. ఇది భక్తుడైన పౌలు రాస్తాడు. మీరు పరదేశీయులు కాదు, దేవుని పట్టణములో ఉన్న పరిశుద్ధులు, దేవుని నివాసములో ఉన్న పరిశుద్ధులు. ఈ ప్రపంచములో సింగిల్ పరిశుద్ధుడు లేడు.
నిజమైన పరిశుద్ధత అంటూ ఉంటే కలిసి కట్టుగా జీవించిన చోటనే పరిశుద్ధులుగా కనబడతాం. ఒక్క ట్యూబ్ లైట్, అలాగే దాని చుట్టూ 100 ట్యూబ్ లైట్లు ఉంటాయి. ఒక వేడుకలో దూరం చూస్తున్నప్పుడు ఒక్కొక్క ట్యూబ్ లైటు 100 ట్యూబ్ లైట్ అని లెక్క పెట్టి ఎవరు చెప్పలేరు. దూరాన్ని చూస్తున్నప్పుడు ఏం కనబడుతుందో తెలుసా? ఒకే ఒక వెలుగు కనబడుతుంది, ఒకే ఒక ట్యూబ్ లైట్ కనబడుతుంది. సంఘంలో నీకు మనకి ఉన్న సంబంధం ఈ సొసైటీ గుర్తెరగాలంటే వీ మస్ట్ లివ్ ఫర్ వన్ అనదర్. ఒకరి కొరకు జీవించాలండి. భక్తుడని యోహాను సంఘానికి ఇస్తున్న హితోపదేశము పరస్పర క్షేమాభివృద్ధి కొరకు మీరు ప్రయాసపడండి. ఎంకరేజ్ ఈచ్ అదర్. ఈ ఒకరినొకరు అనేది నీ జీవితంలో సంఘములో ఉంటే ప్రోత్సహించు, పురికల్పు. పరస్పర క్షేమాభివృద్ధికి మంచి వాక్యము, మంచి పాటలు, మంచి స్తుతులు, ఇంకా బాగా స్తుతించగలవు, ఇంకా బాగా ప్రార్థన చేయగలవు, ఇంకా బాగా బోధించగలవు, ఇంకా బాగా సాక్ష్యం ఇవ్వగలవు. దట్ ఈస్ కాల్డ్ ఎడిఫైయింగ్. అదే పరస్పర క్షేమాభివృద్ధి. ఒకరినొకరు హెచ్చరించుకొని కూలగొట్టడానికి కాదు, కానీ కట్టడానికి. ఈరోజు నీ జీవితంలో ఈ దేవుని ప్రేమ బయటికి ఛానల్ అవుతుందా, ప్రసారం అవుతుందా? దేవుని ప్రేమ నీలో ఉంటే దేవుని ప్రేమించు. దేవుని ప్రేమ నీలో ఉంటే నిన్ను నీవుగా ప్రేమించుకో. దేవుని ప్రేమ నీలో ఉంటే పొరుగువాన్ని ప్రేమించు, లేక ఒకరినొకరు జీవించండి, బ్రతకండి. దేవుని ప్రేమ నీలో ఉంటే నీ యొక్క ప్రేమ ఎలా చూపిస్తావో తెలుసా? కేవలము ప్రోత్సహించడమే కాదు, కేవలము పరస్పరముగా అభివృద్ధి, ఎడిఫికేషనే కాదు. నీవు దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు ఎదటివాని ఎడల అనురాగం చూపిస్తావు. ఎఫెక్షన్ అనగా ఒక మాటలో చెప్పాలంటే ఆతిథ్యం ఇస్తావు. ఆతిథ్యము మేమందరం ఇస్తాం కదండి, గుడ్. మన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చే లక్షణం ఉంది. కానీ నేను చెప్పేది ఏమిటో తెలుసా? మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఇచ్చే ఆతిథ్యం కాదు. ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పుడైనా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి, ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్, ఎదురు చూడని వేళలో ఒక కప్పు కాఫీ నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వగలవా? ఒకటి. ఎదురు చూడని వ్యక్తికి నువ్వు ఇవ్వగలవా? ఎప్పుడైనా మీలో ఒక్కసారి ఆరాధన అయిపోయాక ఏవో అంటారు, చక్కగా లంచ్కి వెళ్దామండి, లేకపోతే బయటికి వెళ్దామండి భోజనానికి అని. ఎవరితో వెళ్తున్నావు? వెరీ గుడ్, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు టైం ఉంది, నా దగ్గర కారు ఉంది, సో మీరు రండి అని నాకు ఇష్టమైన వాళ్ళని, లేక నాకు తెలుసున్న వాళ్ళని, అదే కారున్న వ్యక్తికి, నాకులాగానే ఖర్చు పెట్టగలిగే వ్యక్తిని నాతో పాటు కారులో తీసుకెళ్తాం. ఇప్పుడు ఆలోచించండి, అలాగే ఎన్నిసార్లు మీరు చేశారు? వెరీ గుడ్. ఇది చెడ్డది కాదు, ఇది మంచిది. ఇంతకన్నా మంచిది ఏమిటో చెప్పనా? ఈ ఆరాధన అయిపోయాక ముక్కు ముఖం తెలని ఒక ముసలమ్మని మీ కారులో తీసుకెళ్ళి భోజనం పెట్టండి. ముక్కు ముఖం తెల్ల వాళ్ళని ఎందుకు వచ్చారో, ఎలాగూ వచ్చారో తెలియదు. ఫస్ట్ టైం ఈ చర్చిలోకి ఎంటర్ అయ్యారు. 100 సార్లు ఎంటర్ అయిన వాళ్ళని 100 సార్లు 1000 సార్లు మీరు భోజనం పెడితే, ఒక్కసారి ఒంటరి అయిన వాళ్ళకి భోజనం పెట్టండి, తరతరాలు రక్షణలోకి వచ్చేస్తారు. వారు బిడ్డల రక్షణలోకి వచ్చేస్తారు. టేక్ టైం.
కేవలము హోటల్కి తీసుకెళ్ళి భోజనం అనే కాదు, మీరు పలకరించుకునే పలకరింపు ఎవరెవరిని వాటేసుకుంటున్నారు, ఎవరెవరిని మీరు చక్కగా పలకరిస్తున్నారు, ఎవరిని దూరం చూసి ఇది ఎందుకు వచ్చింది, ఈడెందుకు వచ్చాడు, ఎవరు అని మనం దూరం చూస్తున్నాం. మన స్టేటస్కి సరిపోతారా లేదా, ఏదో వచ్చారు పొరపాటున అనుకుంటే పొరపాటున వచ్చిన వాళ్ళని పలకరించండి, వాళ్ళు ఇంకా బలపడతారు. ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఆలోచించండి, వాళ్ళు ఏమీ ఆతిథ్యం ఇస్తారు అనే దానికోసము కార్ డ్రైవ్ చేయకండి. నేను వెళ్ళాక వాళ్ళకి ఏ వాక్యము ద్వారా నేను ఆశీర్వదిస్తాను, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనాపూర్వకంగా. నేను ఎవరి ఇంటికి వెళ్ళినా మీరు ఏమి ఇస్తారు అనేది కాదు, దేవుడు ఏ ఆశీర్వాదం మీకు ఇస్తాడు నా ద్వారా అది ఆలోచిస్తాను. అది ఆతిథ్యం. కన్వీనియంట్గా ఉండేది కాదు. ఇక్కడ ఇన్కన్వీనియంట్లో కూడా దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఇస్తాను. ఎందుకంటే నా మాటను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేయలేదు, ఆయన వాక్కును ఆశీర్వదిస్తాడు, ఆయన ప్రవచనాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే నేను ఎవరి ఇంటికి వెళ్ళినా నేను ఇవ్వగలిగే అన్నం జీవాహారం, నేను ఇవ్వగలిగే అన్నం దేవుని పలుకు, దేవుని వాగ్దానం, అది ఇస్తాను నేను. అందులో నాకు తృప్తి ఉంది. కన్వీనియంట్ అవనివ్వండి, ఇన్కన్వీనియంట్ అవ్వండి, అది చావుతో కూడిన ఇల్లు కానివ్వండి, పుట్టినరోజుతో కూడిన ఇల్లు కానివ్వండి, అక్కడ నా ఆతిథ్యం ఇస్తాను. అదేంటో తెలుసా? దేవుని వాగ్దానం. ఆ మాట ఆదరిస్తుంది వాళ్ళని, వాళ్ళ కన్నీళ్ళు తుడిపిస్తుంది. అది నా మాట కాదు, దేవుడిచ్చిన మాట. ఆయన వాగ్దానం నా పలుకుల్ని ఆశీర్వదిస్తానని కాదు, ఆయన వాక్కును ఆశీర్వదిస్తాడు. అది నిరర్ధకము కాదు, వ్యర్థముగా వెనక్కి వెళ్ళిపోదు, అది క్రియాత్మకముగా బయటకు వస్తుంది. అందుకే నీవు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, గాడ్ ఈజ్ లవ్, సో వాట్? విన్నారు, బాగానే ఉంది. పాపులందరినీ రక్షించేస్తున్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మంచిదే. ఈరోజు ఈ సంఘమును కూడి ఉన్న వారికి దేవుడు ప్రేమ అయి ఉన్నాడనే దాని దగ్గర ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒకరినొకరు ప్రేమించుకుంటకు ప్రయాసపడి, ఎందుకంటే దేవుడు మీలో ఉన్నాడు. దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి మీరు ప్రేమించగలరు. దేవుని ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడము మొదలుపెట్టండి, అంగీకరించండి, ఒకరినొకరు జీవించండి. ఈ ఒకరినొకరు జీవించడంలో ప్రోత్సహించండి, సరిచేయండి, ఆతిథ్యం ఇవ్వండి, అనురాగాన్ని చూపించండి. ఎప్పుడైతే మనం ఇందులోకి వెళ్తామో దేవుని ప్రేమ 1000 ఛానల్స్గా మారుతుంది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయవచ్చు, అంత ప్రేమ మాకు ఎక్కడ ఉందండి, ఎక్కడ చూపించగలమండి? కరెక్ట్, బాగా చెప్పావు, నిజంగా ఒప్పుకున్నావు. అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? అంత ప్రేమ ఎక్కడ చూపించగలమండి? కరెక్ట్, అది చూపించలేము, మనకు ఆ శక్తి లేదు. మన మామూలు ఇనప ముక్కలం, ఐరన్ రాడ్స్, మనము కేవలం ఇనుప ముక్కలం అంతే. కానీ ఇనుప ముక్కల్లోకి శక్తి వస్తుంది ఎప్పుడో తెలుసా? ఇది ఒక అయస్కాంతం కడ్డీ పక్కన ఉందనుకోండి, ఒక అయస్కాంతపు ఇనప ముక్క దగ్గర ఉందనుకోండి, దీంట్లో ఏం మ్యాగ్నెట్ లేదు, మ్యాగ్నెట్ పవర్ లేదు, ఇందులో అయస్కాంతం లేదు. అయస్కాంతం ఉన్న ఇనప ముక్క పక్కన పెట్టండి, కొంతకాలం అయిన తర్వాత దాన్ని తీయండి, మీ మెడలో ఉన్న ఇనప ముక్కలన్నీ లాగేస్తుంది. అది మీ సూదులు, మీ తాళాలన్నీ చుక్కని లాగేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది దాని పవర్? ఒకప్పుడు దాంట్లో అయస్కాంతం లేదు, ఒకప్పుడు దాంట్లో ఆ మ్యాగ్నెట్ పవర్ లేదు, ఆకర్షణమైన పవర్ లేదు. కానీ ఇది ఎప్పుడైతే ఒక ఇనప కడ్డీ, అయస్కాంతము ఉన్న ఒక ఇనప వస్తువు దగ్గర పెట్టబడ్డాదో, హత్తుకుందో, ఇందులో నుంచి ఉన్న అయస్కాంతం అంతా దీంట్లోని కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఇందులోకి వచ్చినప్పుడు ఇది కూడా ఈ ఇనుప ముక్క నుంచి దూరమైనా కానీ మళ్ళా అయస్కాంతంలాగా పనిచేస్తూనే ఉంటుంది.
ఇంకొక విషయం, ఇందులో నుంచి అయస్కాంతం బయటికి వెళ్ళినా ఈ యొక్క ఇనుప ముక్కలో ఉన్న అయస్కాంతం తగ్గదు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది, దాని పవర్ అలాగే ఉంటుంది. అది ఏమి తరిగిపోదు ఆ మ్యాగ్నెట్ పవర్. కానీ మ్యాగ్నెట్ పవర్ మాత్రం అందిస్తూనే ఉంటుంది, అయస్కాంత శక్తిని అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరు మన యొక్క అయస్కాంతము? మన అయస్కాంతము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇక్కడికి వచ్చేస్తాను నేను, ఈ శిలువ పాదాలు పట్టుకుంటాను. నాలో ప్రేమ లేదు, నేను ఒకరిని అంగీకరించలేను, నన్ను నేను అంగీకరించుకోలేను. కానీ ఈరోజు ఈ అయస్కాంతం దగ్గర ఉన్నాను. ఇందులో ఉన్న అయస్కాంతం నాలోకి వస్తుంది. మిమ్మల్ని నవ్విస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ చేయి పట్టుకుంటాను. దట్ కమ్స్ ఫ్రమ్ దిస్ మ్యాగ్నెట్ పవర్. ఇక్కడి నుంచి, ఈ శిలువ దగ్గర నుంచి. అందుకే ఈ శిలువ దగ్గర పడండి, ఈ శిలువ దగ్గర మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రభా మాకు ఈ పవర్ లేదయ్యా, మేము ప్రేమించలేకపోతున్నాం. నీకు తెలియకుండానే శిలువ దగ్గరికి వస్తే నీలోనికి అయస్కాంతం శక్తి వస్తుంది. నీవు గొప్ప ప్రేమ ఛానల్గా మారిపోతావు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో వాట్? ఆ ప్రేమను ఆకర్షించుకోండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో వాట్? దేవుని ప్రేమించండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో వాట్? నిన్ను నువ్వుగా ప్రేమించుకో. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో వాట్? ఒకరినొకరు ప్రేమించుకోండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో వాట్? ఈ నిర్జీవమైన ఈ ఘటంలోనికి ఆ జీవము అయస్కాంతం లోపలికి వస్తుంది. మనమందరము దేవుని ప్రేమకు ప్రతిరూపంగా మారిపోతాం. యేసయ్య, నీ ప్రియబిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయండి. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా, జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా, నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు, రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే యేసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కెఆర్ సింగ్,
నేర్పుమయ నజరేయ UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777.